ఇరాన్ అనబడే దేశం నుంచి ఒక భారీ ప్రకటన. వాళ్ళు ఏమంటున్నారు అంటే అమెరికా ఈ యుద్ధాన్ని ఆపేసింది అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మేము తలచుకుంటే ఈరోజు కూడా ఇజ్రాయెల్ అమెరికాపై దాడులు చేయగలము. సో ఇప్పుడు ఇందులో భారత్ మన మిలిటరీ నేర్చుకోవాల్సిన పాఠాలు ఏమిటి అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు అందరూ మాట్లాడే విషయము ఇప్పుడు ఇజ్రాయెల్ యొక్క డిఫెన్స్ సిస్టమ్ ఏమయ్యింది అంటే ఇరాన్ వాళ్ళు MIRV అనబడే ఒక అస్త్రాన్ని వాడారండి. అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ అంటారు. దీని గురించి నేను 2-3 వీడియోస్లో మాట్లాడాను. మన DRDO చీఫ్ సరిగ్గా ఇలాంటి ఒక అస్త్రము గురించే మాట్లాడారు. కానీ ఇక్కడ ఏమైంది, ఒరిస్సాలో అబ్దుల్ కలాం ఐలాండ్స్లో మనము పరీక్షలు చేస్తున్నాం. ప్రపంచ స్థాయిలో పెద్ద లెవెల్లో ఎక్స్పెరిమెంట్స్ జరుగుతున్నాయి. కానీ మీకు లిటరల్గా ప్రత్యక్షంగా వీడియో రికార్డింగ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఇరాన్ వాళ్ళు MIRV అనబడే ఈ ఆయుధాన్ని వాడారు. సో ఇది చూసిన తరువాత మళ్ళీ DRDO చీఫ్ వైపు నుంచి ఒక ప్రకటన. ఏమిటి ఇది అంటే మేము K6 K అంటే కలాం అండి, అబ్దుల్ కలాం పేరు మీద K సిరీస్ అని చెప్పి మన దగ్గర ఒక అద్భుతమైన ప్రాజెక్టు ఉంది. ఇందులో మేము K6 సిరీస్ అంటున్నాము అనుకోండి. సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిసైల్స్, న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ని మనం వాడతాం. సో ఇప్పుడు ఇది ఎలా చెప్పాలంటే సింపుల్గా అర్థం అవ్వాలంటే K2 అన్నారు అనుకోండి, కలాం 2 700 కిలోమీటర్లు మీరు సబ్మెరైన్ ద్వారా వాడగలిగిన ఒక మిసైల్. ఇది మనము పాకిస్తాన్ కోసం రిజర్వ్ చేసి ఉంచాం. ఓకే, అదే K4 అన్నారు అనుకోండి, 3000 నుంచి 3500 కిలోమీటర్ల వరకు ప్రయాణించి శత్రువు యొక్క టార్గెట్ను ఛేదించగలదు. ఇక K5 అన్నారు అనుకోండి, ఏకంగా 5000 కిలోమీటర్లు ఇది ప్రయాణించగలదు. కానీ ఇవాళ DRDO చీఫ్ ఏం మాట్లాడుతున్నారు అంటే మేము K6 అనబడే సిరీస్ను నెక్స్ట్ 2 ఇయర్స్లో రెడీ చేస్తున్నాము. ఇది ఎంత పెద్ద వార్త అంటే ఏకంగా 8000 కిలోమీటర్ల దూరము. అంటే మీరు భారత్ నుంచి బటన్ నొక్కారు అనుకోండి, మెయిన్లాండ్ చైనా వద్ద ఉండే ఏ నగరమైనా, పాకిస్తాన్ని విడిచిపెట్టండి, మీకు యూరోప్ అనండి, మీకు అలాగే ఆఫ్రికా ఖండం, టోటల్ ఆఫ్రికా మీకు 8000 కిలోమీటర్స్ రేంజ్లో ఉంటుంది. మరి దీనిని వాళ్ళు పసిగట్టగలరా అంటే మీకు ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎందుకు అంటే ఈ మిజైల్ యొక్క వేగము ఏకంగా 7.5 మ్యాక్స్ స్పీడ్. అంటే ఇక్కడ ఇరాన్ వాళ్ళు చెప్తున్న MIRV అంటున్నారు చూసారా, ఈ MIRV అస్త్రాన్ని వాళ్ళు వాడినప్పుడు దీని యొక్క మ్యాక్స్ స్పీడ్ ఏకంగా 4 అంటే 4 మ్యాక్స్ స్పీడ్. దాంతో 4 to 5 ఈ వేగాన్ని అంటే ధ్వని వేగానికన్నా 5 రెట్లు ఎక్కువ. దీనిని ఇజ్రాయెల్ యొక్క ఐరన్ డోమ్, మీకు అమెరికా యొక్క THAAD టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆపలేకపోయారు. ఇది ప్రాక్టికల్గా మనం చూసామండి. ఇండియన్ మిలిటరీకి ఇది ఎంత పెద్ద వార్త అంటే మనము ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ వాడాం, వాడు ఆపలేకపోయాడు. సరేనండి, పాకిస్తాన్ వాడి వద్ద పనికి మాలిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది అనుకోండి, మరి చైనా వాడు ఇచ్చాడు కదా, HQ-9 ఇచ్చాడు కదా, అది కూడా ఆపలేకపోయినప్పుడు మనము ఇలాగ MIRVని వాడేమో అనుకోండి. మీకు భారత్ నుంచి నేను మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. అదే మీరు హిందూ మహాసముద్రంని దాటి సబ్మెరైన్ కదా, ఎవ్వరూ కూడా పసిగట్టలేరు. అది న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్ అన్నారు అనుకోండి, సముద్రము అడుగున 2 రోజులు 3 రోజుల పాటు మీకు అలా ట్రావెల్ చేయగలదు. సో ఇండియన్ ఓషన్ దాటుకొని మీరు పసిఫిక్ ఓషన్లోకి వెళ్ళారు. అక్కడ నుంచి మీరు ఈ అస్త్రాన్ని వాడారు అనుకోండి, టోటల్ అమెరికా, టోటల్ యూరోప్ కూడా మీ రేంజ్లోకి వచ్చేస్తుంది. ఇదంతా ఎందుకండి, మనం ఎందుకు వాడాలండి అంటే భారత్ యొక్క న్యూక్లియర్ పాలసీ గురించి మీరు తెలుసుకోవాలి. మనము నో ఫస్ట్ యూస్లో సంతకం పెట్టామండి. అంటే మనము ఏ దేశం మీద కూడా అణు అస్త్రము అనేది వాడం. ఒకవేళ హైపోథెటికలీ స్పీకింగ్ ఒక పాకిస్తాన్ వాడు ఒక తీవ్రవాద సంస్థకు ఒక అణు అస్త్రాన్ని ఇచ్చాడు,
వాళ్ళు మీ మీద ప్రయోగించారు. అంటే ఒక ఢిల్లీ లాంటి ఒక నగరం మీద వాళ్ళు టార్గెట్ చేసి ప్రయోగించారు. సో అప్పుడు మీ న్యూక్లియర్ డాక్ట్రైన్ ఏం చెప్తుంది అంటే మీరు ఆకాశంలోనే దానిని ధ్వంసము చేయగలరు, ఎందుకంటే మీ వద్ద S-400 లాంటి వెపన్ ఉంది. సో ధ్వంసము చేసేసారు అనుకోండి, మరి మీ యొక్క రిటాలియేషన్ ఉంటుంది కదా, అంటే మీ ఎదురుదాడి. ఈ ఎదురుదాడి ఎలా ఉంటుంది అంటే భారత్ మ్యాక్సిమం తన అణుశక్తిని వాడగలదు. మ్యాక్సిమం అన్నప్పుడు ఏంటి, వాడు ఒక వెపన్ వాడినా మీరు ఏకంగా 150 న్యూక్లియర్ వెపన్స్ వాళ్ళ మీద వాడగలరు. ఇదే మన న్యూక్లియర్ డాక్ట్రైన్ అంటారు. సో ఇది మనం ఎప్పుడూ కూడా రెడీ చేసి ఉంచుతాం. వాడిది ఒక అస్త్రం ఉంటే ఇక్కడ 100 అస్త్రాలు వాళ్ళ మీద, అంటే టోటల్ పాకిస్తానే డిస్ట్రాయ్ అయిపోద్ది. ఒకవేళ చైనా ఈ పని చేసిందంటే చైనాలో ఉండే ప్రథమ పట్టణాల మీద అంతా కూడా మనము అణు అస్త్రాలు వాడతాము. సో ఇలాంటి డాక్ట్రైన్ ఇంకొక దేశం వద్ద ఉందా వెరిఫై చేసుకోవాలి. కానీ మనము మాత్రము మ్యాక్సిమం న్యూక్లియర్ పవర్ని వాళ్ళ మీద వాడతాము. కాబట్టి ఒక అణు అస్త్రాన్ని మన మీద వాడాలి అంటే ఏ ఒక శత్రు దేశమైనా 100 సార్లు ఆలోచించాలి. సో ఇప్పుడు ఇది ల్యాండ్ పవర్ అనుకోండి. సో ల్యాండ్లో మనం ఏం చేస్తాము, అగ్ని సిరీస్, అగ్ని మిజైల్స్లో ఈ న్యూక్లియర్ వెపన్ని అటాచ్ చేసి మనము శత్రువుపై వాడతాం. అగ్ని సిరీస్ అంటే ల్యాండ్ బేస్డ్ మిజైల్ సిస్టమ్. అదే మీరు ఆకాశం, ఎయిర్ ఫోర్స్ అన్నారు అనుకోండి, మనము ఒక మిరాజ్ అనండి లేదా రఫేల్, ఈ విమానాలలో మనము మన న్యూక్లియర్ అస్త్రాలను డిప్లాయ్ చేసి శత్రువుపై వాడతాం. ఒకవేళ ఇప్పుడు పాకిస్తాన్, చైనా కలిసిపోయారండి, టర్కీ వాడిని కూడా కలుపుకున్నారు, వీళ్ళు మన మీద దాడులు మొదలు పెట్టారు అనుకోండి, మన ఎయిర్ ఫోర్స్ లేదా మన ల్యాండ్ మిసైల్స్ ఇవి ప్రమాదములో పడ్డాయి. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? సో చాలా మేజర్ రిస్క్లో పడ్డాం మనం. అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ సముద్ర మార్గములో మన వద్ద ఉండే INS అరిహంత్ అనండి, INS హరిగాత్, ఇవి న్యూక్లియర్ పవర్డ్ సబ్మెరైన్స్. సో వీటిలో ఈ K6 అనబడే సిరీస్ చూసారా, K5 అనండి, K6, వీటిని డిప్లాయ్ చేసి ఈ దేశాలు, ఒకవేళ పాకిస్తానే అనుకోండి, ఈ సబ్మెరైన్స్ నేరుగా కరాచీ దాకా కూడా వెళ్ళి ఎవరికి ఇసుమంతా కూడా డౌట్ రాదండి, వెళ్ళి మనం ఏం చేస్తాము, ఈ న్యూక్లియర్ వెపన్స్ని వాళ్ళ మీద వాడతాం. సో సీక్రెట్గా ఇది జరుగుతుంది. వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే మన అణు అస్త్రాలు వెళ్ళి వాళ్ళ నగరాలపైన భీకరమైన దాడులు, అంటే దీనే న్యూక్లియర్ ట్రయాడ్ అంటారు, ల్యాండ్, ఎయిర్, సీ, ఈ 3 లెవెల్స్లో కూడా మనము అణు అస్త్రాలను వాడడానికి ఎప్పుడు సిద్ధముగా ఉంటాం. కానీ మనము ఫస్ట్ యూస్ అనేది చెయ్యం. ఏ దేశమైనా వాళ్ళపైన భారత్ వైపు నుంచి అణు అస్త్రము అనేది మనము వాడము. వాళ్ళు పొరపాటుగా ఈ పని చేస్తే మాత్రము మ్యాక్సిమం మన క్యాపబిలిటీస్ ఏమిటో వాటిని వాళ్ళపై ప్రదర్శిస్తాము. 100 మిజైళ్లు వాడడానికైనా కూడా మనము వెనుకడుగు వెయ్యము. అలాంటి ఒక న్యూక్లియర్ డాక్ట్రైన్ మన వద్ద ఉన్నప్పుడు ఈ స్థాయిలో మనము టెస్టులు చేసి ప్రపంచ దేశాలకు మా న్యూక్లియర్ డాక్ట్రైన్ ఇది, మాతో జాగ్రత్త అని మనం ఓపెన్గా చెప్తాం, పరీక్షలు చేసి చూపించి మరీ చెప్తాము. అలా చూసినప్పుడు చైనా, భారత్ ఒకే స్థాయిలోనే, అంటే ఏంటి, న్యూక్లియర్ సబ్మెరైన్ అన్నప్పుడు ఒకే స్థాయిలోనే ఉన్నాము. కాబట్టి ఇంకొక 2 ఏళ్లలో K6 అనబడే సిరీస్ రెడీ అయ్యింది అనుకోండి, ఇక భారత్ యొక్క న్యూక్లియర్ ట్రయాడ్, దానికి సంబంధించిన పాలసీకి తిరుగే ఉండదు. సో మీకు ఆ లక్ష్యముతోనే DRDO వాళ్ళు ఇంత పెద్ద పరిశోధన, అంటే ఇరాన్ చేసిన పని రేపు మనము కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో DRDO ఏం చేస్తుందో వివరంగా చెప్తున్నాను. మరి ఈ వివరాలంతా మీరు ఎప్పుడైనా విన్నారా? K6 అంటే ఏమిటి? ఒక్కసారి గూగుల్ సెర్చ్ కొట్టండి, దానికి సంబంధించిన వివరాలు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.